హలో పేరెంట్స్, బెడ్ వెట్టింగ్ చేసే పిల్లల్లో డూస్ అండ్ డోంట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ డోంట్స్. సో మీ పిల్లలు బెడ్ వెట్టింగ్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళని తిట్టడం వలన, కొట్టడం వలన, లేకపోతే వాళ్ళ బెడ్ వెట్టింగ్ గురించి పక్కన వాళ్ళ ముందు షేమ్ చేసినట్టు మాట్లాడటం వలన, లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ కంపేర్ చేయటం వల్ల, లేకపోతే వాళ్ళకి ఇంతకు ముందు ఉన్న ప్రివిలేజెస్ ని బెడ్ వెట్టింగ్ చేస్తానని ఆపటం వల్ల వాళ్ళ బెడ్ వెట్టింగ్ ఆపరు. ప్లస్ అది వాళ్ళకి ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ ని క్రియేట్ చేస్తుంది. సో మీ పిల్లలు బెడ్ వెట్టింగ్ చేస్తుంటే ఈ తప్పులు మీరు అస్సలు చేయకండి. అండ్ డూస్ వచ్చేసి, మీ పిల్లలు బెడ్ వెట్టింగ్ చేస్తున్నట్టయితే వాళ్ళతో బెడ్ వెట్టింగ్ వల్ల వచ్చే ఇబ్బందుల గురించి డిస్కస్ చేయండి. సో అండ్ అలానే వాళ్ళకి ఇచ్చే వాటర్ ఇంటేక్ ని 40-40-20% కింద డివైడ్ చేయండి. సో మార్నింగ్ 40%, ఆఫ్టర్నూన్ 40% వాటర్ ఇంటేక్ ఉండేలా చూసుకోండి. అండ్ ఈవినింగ్ నుంచి ఓన్లీ 20% వాటర్ ఇంటేక్ నే ఇవ్వండి. అండ్ కొంతమంది పిల్లల్లో డీప్ స్లీప్ వల్ల, లేకపోతే స్లీప్ అరోజల్ డిస్రెగ్యులేషన్ వల్ల కానీ, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వల్ల కూడా వాళ్ళకి ఎన్యూరిసిస్ ఉండొచ్చు. సో వాళ్ళతో ప్రాపర్గా డిస్కస్ చేసి, నిద్రపోయే ముందు యూరిన్ పాస్ చేయించటం, నిద్రపోయే ఒక 3 hours ముందే వాళ్ళు డిన్నర్ కంప్లీట్ చేసేయటం, నిద్రపోయినప్పుడు అలారం పెట్టి వాళ్ళని లేపి వాళ్ళని మోటివేట్ చేసి వాష్రూమ్ యూస్ చేసేలా చేయటం లాంటివి చేయటం వల్ల ఈ బెడ్ వెట్టింగ్ హ్యాబిట్ని తగ్గించుకోవచ్చు. Hope this video helps you all. Thank you.